రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం. రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం. రాజమందిరం బాలరామ సుందరం. ముద్దు ముద్దు మాటలంట ముద్దుగారిపోతాడంట ఆపలేని అల్లరంట తేప తేప తీయనంట బాలరాముడల్లరంటే వశిష్ఠునికి ఇష్టమంట. రామ 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 అనే రాజమందిరం కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం. అందులో మంజు సూక్తంలో చెప్పేటప్పుడు హృదయంలో ఉన్నటువంటి శత్రువును నివారణ చేస్తే లోకమంతా సుభిక్షంగా ఉంటుందంట. ఎప్పుడు కానీ వేదం వచ్చేసి మూలము అంటారు. వేదాన్ని మూలము ఆద్యాయ సర్వవేదానాం ఋగ్వేదాయ నమో నమః అనే సూక్తంలో అనే యొక్క కారికల్లో చెప్తున్నప్పుడు ప్రథమ పురుషో వై వేద అనేసి సంహితాపద ప్రకృతి అనే సూత్ర ప్రకారంగా తీసుకొని సూత్రకారులు చేస్తున్నప్పుడు చెప్తున్నారు. పురుష వేద కిం పురుష ఎవరు పురుషులు అన్నప్పుడు వేదం పురుష, వేద స్వరూపమైనటువంటి నారాయణుడు పురుషుడు. అందుకోసం మనం చెప్పే సూక్తానికి పురుష సూక్తము అని పేరు. ఈ వేదాన్నే రూపంగా ఎవరైతే తయారు చేసుకుంటారో ఆయననే నారాయణుడు.